అహల్య సీమంతానికి గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు గౌతమ్ ఫ్యామిలీ. అహల్యని సీమంతం కోసం రెడీ చేయడానికి సుభద్ర కొందరి ముత్తైదువులతో అహల్యకి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ఆ భానుమతి సంతోషంగా చూస్తూ ఉంటుంది. అహల్య కూడా చాలా సంబరపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అహల్యకి పట్టుచీర కట్టి గౌతమ్ సాంబ్రాణి వేస్తూ ఉంటాడు. ఇవన్నీ మీకెందుకండి అని అహల్య అంటూ ఉండగా, నీకు జరిగే ప్రతి పని నా చేతుల మీదుగా జరగాలని నేను ఆశపడుతున్నాను అని అంటూ అహల్య జుట్టుకి సాంబ్రాణి వేస్తూ ఉంటాడు గౌతమ్. మరోవైపు అతిథి అహల్య ఫోటో కాశ్మీర్ నుండి వచ్చిన డాక్టర్కి చూపిస్తూ, తనది కాశ్మీర్ డాక్టర్, తనని ఎక్కడ చూసారో మీరు కాస్త గుర్తు తెచ్చుకోండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ అహల్యని ఎక్కడ చూశానో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ అహల్య పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అన్న విషయం అతిథికి చెప్పేస్తుందా? అహల్య గౌతమ్ల సంతోషాలు మళ్ళీ అతిథి చెప్పే నిజాల వల్ల దూరం అవనున్నాయా? ఈసారి అహల్య ప్రెగ్నెన్సీ ఇంద్ర వల్ల అని నిజం బయటపడిపోతుందా? అహల్య గౌతమ్ల జీవితాలు ఏ తీరానికి చేరనున్నాయి? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.